మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడిని ఒప్పుకొని నీతిగా మారితే దేవుడు జీవగ్రంథంలో మన పేర్లు కూడా రాస్తాడు. చాలా వరకు యూత్కి డౌట్ ఉంటుంది, నేను ఆల్రెడీ తప్పులు చేసినా కదా ఇంక దేవుడు క్షమించడు అన్నట్టు. కానీ అలా కాదు. నువ్వు ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకున్న తర్వాత దేవుడు దాన్ని ఖచ్చితంగా క్షమిస్తాడనమాట. ఇదైతే ఎప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకుంటావో నీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు అలోన్గా ఫీల్ అవ్వవు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడులే అని చెప్పేసి. అయితే దావీదు విషయంలో ఏమైందంటే, ఎప్పుడైతే తను ఒంటరిగా ఫీల్ అయ్యి సౌలు దగ్గర నుంచి పారిపోయి దేవుడిని సహాయం అడగకుండా ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ తనతో సేవకుడిలా ఉన్నాడు. దేవుడు గొల్యతుని చంపేంతటి వాడిని దావీదుని చేస్తే దావీదు ఏం చేశాడు? ఒక అన్య దేశపు రాజుకి సేవకుడిలా ఉండడానికి, అంటే తనని తను బాగా తగ్గించేసుకున్నాడు అనమాట. దేవుడు హెచ్చించినా కూడా మనలో చాలామంది మనల్ని మనం తగ్గించేసుకుంటాం. దావీదు కూడా అదే చేసి ఆకీష్ దగ్గర సేవకుడుగా ఉండి, ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఆకీష్ ఏం చేశాడు, ఆకీష్ ఇంకా కొంతమంది రాజులు కలిపి సౌలుతో యుద్ధానికి వెళ్ళడానికి పూనుకున్నారనమాట. అంత కష్టపడిన దావీదు ఓకే ఇప్పుడు సౌలుతో యుద్ధానికి వెళ్తున్నాను కదా అని రెడీ అయిపోయాడు. ఓకే ఛాన్స్ దొరికిందని అనుకున్నాడు. ఎందుకంటే ముందు అసలు సౌలు దొరికినా కూడా చంపని దావీదు అన్యజనులతో కూడా ఏమైంది, అతని బిహేవియర్ ఏమైంది, క్యారెక్టర్ ఏమైంది, సౌలుని చంపడానికి కూడా రెడీ అయిపోయాడు. సో మనం అదే అన్నమాట మెయిన్ నేర్చుకోవాల్సింది. మనం ఎప్పుడైతే దేవుడి నుంచి తప్పిపోతామో ఆ గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. కానీ అప్పుడు ఏమైందంటే ఆకీష్తో ఉన్న రాజులు, దావీదు ఆల్రెడీ సౌల్కి హీ బిలాంగ్స్ టు సౌల్ ప్రీవియస్లీ. సో మనకి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాక ప్లేట్ తిప్పితే ఏంటి సంగతి అని చెప్పేసి దావీదు వెనక్కి పంపించేస్తారనమాట. అప్పుడు కూడా అంత కష్టపడిన దావీదు తల్లిదండ్రులు పట్టించుకోలేదు, సిబ్లింగ్స్ పట్టించుకోలేదు. సౌలు అంత కష్టపడినాక సౌలు దూరం చేసేసాడు. అలా పారిపోయి వచ్చి ఆకీష్ రాజు దగ్గర సేవకుడిగా అన్ని గొడ్డు చాకరీ చేసిన ఆకీష్ రాజు కూడా గుర్తించలేదు దావీదుని. ఎందుకు? తనని తాను గుర్తించుకోలేదు కాబట్టి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా చూస్తామో ప్రతి ఒక్కరు కూడా మనల్ని తక్కువగానే చూస్తారు. అది. సో ఫస్ట్ 1 సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4-5 వచనాలు. అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. 2 భార్యల్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు గుర్తొచ్చాడు అనమాట దేవుడు. మనం కూడా అంతే, అంతా అయిపోయాక లాస్ట్లో దేవుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ట్రై చేస్తాం. మనకి ఏదైనా బాధ వస్తే ఫస్ట్ ఏం చేస్తాం? ఒక బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తాం, లేదంటే మన మమ్మీతో షేర్ చేసుకుంటాం. ఓకే మంచిదే, కానీ అందరికన్నా ముందు నీకు ఏమైనా బాధ వస్తే ఎవరితో షేర్ చేసుకోవాలి? దేవుడితో షేర్ చేసుకోవాలి. కానీ దావీదు అలా చేయలేదు. అందుకే అన్నమాట దేవుడు మనిషికి అదే ఒకటి ఉంటుంది కదా, మనిషికో దెబ్బ సంథింగ్ ఒక సామెత ఉంటుంది. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నట్టు. దేవుడు ప్రతి బాధలు కూడా అందరికి ఒకేలా పెట్టరు. నేను మెసేజ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏంటక్క నేను ఇంత మంచిగా దేవుడిలో ఉన్నా కూడా నాకు బాధలు వస్తాయి, వాళ్ళు అంత మంచిగా దేవుడిలో లేకపోయినా వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తున్నాడని మనం డౌట్ పడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు. అది దేవుడు మనిషికి ఎంత పేషెన్స్ ఉంటే అంత టెస్ట్ చేస్తాడు. అది దేవునిలో యోబుకి టెస్ట్ చేసినట్టు అనమాట. ఎంత టెస్ట్ చేస్తే అంత ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు లాస్ట్ మినిట్లో దావీదుకి దేవుడు గుర్తొచ్చాడు. వెంటనే దేవుడు తనకి బలాన్ని ఇచ్చి, అప్పుడు 1 సమూయేలు 30వ అధ్యాయం 18వ వచనం చదవండి. అది అప్పుడు దేవుడు మనం అడిగిన వెంటనే మనకి ఆన్సర్ ఇచ్చే దేవుడు అనమాట. ఆలస్యం చేసినా కూడా మనల్కి ఆశీర్వాదాలే ఉంచుతాడు. అంటే ఏ మనిషికి ఎలా చేయాలో దేవుడికి తెలుసు. దావీదుకి ఆ సమయంలో అత్యవసరం ఉంది, దేవుడు చేశాడు. కానీ అదే సిచ్యువేషన్లో వేరే వాళ్ళకి చేయకపోవచ్చు. అది ఎందుకు? దేవుడు ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు యోబు ఉన్నాడు, డైరెక్ట్గా చంపేశారు కదా, చనిపోయేలా చేశాడు. ఎందుకు? తనకి చేయాల్సిన ఏమంటారు ఆ పేషెన్స్, టెస్ట్ చేయాల్సిన పేషెన్స్ అది మనిషికి తగ్గట్టు దేవుడు, అవి మర్మాలు ఆ దేవుడికే తెలుస్తాయి, మనకు తెలియదు. కానీ ప్రతి విషయంలో కూడా ఈ రోజుల్లో చూస్తే ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తే ఎక్కడ చూసినా మరణాలే. మనం బయటికి వెళ్తే అది బాంబు పేలుద్దా, బస్సు గుద్దేస్తుందా, లేకపోతే బస్సులోనే మనం చచ్చిపోతామా,
అసలు రోజుకో బస్ గురించి మనం వింటున్నాం కదా. మనకు అసలు గ్యారంటీ లేదు. మనం చాలా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. నైజీరియాలో న్యూస్ మీరు అందరూ విన్నారు కదా, ఎన్నో లక్షల మంది చనిపోయారు. అసలు ఇప్పుడు మనం ఇలా వాక్యం చెప్తున్నాం కదా, ఇంకో 1 year పోతే మన దగ్గర బైబిల్స్ ఉంటాయో ఎవరో లాగేసుకుంటారో కూడా మనకు తెలియదు అనమాట. ఇలాంటి స్టేజ్లో ఉన్నామన్నమాట. సో ఇలాంటి స్టేజ్లో మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడితో సహవాసం చేయాలన్నమాట. అది ఈ ఈ యంగ్ ఏజ్లో మీకు మెయిన్ అదనమాట. సో అప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుడిని గుర్తించాడో, నాకు దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అని గుర్తించాడో, దావీదుకి మళ్ళీ అన్నీ రిటర్న్ ఇచ్చాడు దేవుడు. అలాగే మనం కూడా మన తప్పులు తెలుసుకొని దేవుడి యందు వెళ్తే దేవుడు మనకి ఏం చేయాలో అది చేస్తాడనమాట. అప్పుడు దావీదు 30వ అధ్యాయం 23వ వచనం చదవండి. చాలా అయితే ఇప్పుడు ఏమైంది, ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, దావీదు ఊరికే ఉండలేదు. ఓకే, నేను ఇప్పుడు ప్రేయర్ చేశాను, దేవుడు నాకు మళ్ళీ నా భార్యలను ఇచ్చాడు, నా పిల్లల్ని ఇచ్చాడు, ఆమ్గా ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేయలేదు. అన్యజనులకి సువార్తను ప్రకటించాడు. అవునా? అక్కడ వర్స్ చెప్తుంది కూడా అదే. దేవుణ్ణి మనం 10 మంది ముందు కూడా మనం దేవుణ్ణి నిర్భయంగా చాటి చెప్పే రీతిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాను, యంగ్ పీపుల్ని సువార్త చాలా బాగా చాటుతున్నారనమాట.